పుట్టుట సత్యము, గిట్టుట సత్యము. మనం పుట్టినందుకు ఏదో ఒక మంచి పని చేయాలి, గొప్ప పని చేయాలి, అందరూ మెచ్చుకునే పని చేయాలి. దానికే సార్థకమవుతుంది మన పుట్టుక. మంచి పనులు చేసినామంటే మరు జన్మలో మనం గొప్పవాళ్ళు, అంటే 10 మంది మెచ్చుకునే వాళ్ళుగా పుడతా ఉంటాము. అదే చెడ్డ పని చేసి చెడు అలవాట్లకు లోనయ్యి ఇతరులను హింసించడము, నరకడము, చంపడము ఇటువంటివి చేసినామంటే మన జన్మలో మనకు కుక్కగానో, నక్కగానో, పిల్లిగానో, నల్లిగానో, బల్లిగానో, చీమగానో, దోమగానో ఎన్నో జన్మలు అటువంటి జన్మలు ఎత్తి తర్వాత ఒక మనిషి జన్మ, అది కూడా చాలా దరిద్రుడి యొక్క జన్మగా పుడతాము. కాబట్టి మనం ఏదైనా మంచి పని చేసి మంచిగా అందరి దగ్గర మెచ్చుకునేటట్టు చేయాలి.